మూడు రాజధానులు అన్న జగన్ ని 3 ప్రాంతాల్లోనూ ప్రజలు మూకుమ్మడిగా ఓడించారు. దీనితో అమరావతికి పట్టిన శని వదిలిపోయింది. ఇక ఇప్పుడు కొత్తగా అమరావతికి గుర్తింపు ఎందుకు? పార్లమెంట్ లో చట్టం అంటే కొంచెం డీటెయిల్స్ లోకి వెళ్ళాలి. అమరావతిని ఆంధ్రప్రదేశ్ రాజధానిగా గుర్తించే బిల్లుని కేంద్ర న్యాయశాఖ ఆమోదించింది. ఇక బిల్లుని కేబినెట్ ఆమోదించి పార్లమెంట్ లో చట్టం చేస్తే రాజధానిగా అమరావతికి చట్టబద్ధత వచ్చేస్తుంది. అమరావతికి మోడీ శంకుస్థాపన చేశారు. కేంద్రం కొంత నిధులు ఇచ్చింది. వేల కోట్ల అప్పులు తెచ్చారు. కొత్తగా ఇప్పుడు చట్టబద్ధత ఎందుకంటే రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ కి రాజధానిని నిర్ణయించుకునే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికే చట్టం అప్పగించింది. ఆ నిర్ణయం తీసుకునే ప్రక్రియలో రాష్ట్ర ప్రభుత్వానికి తగిన సలహాలు ఇవ్వడానికి శివరామకృష్ణన్ కమిటీని కేంద్రం ఏర్పాటు చేసింది. ఆ కమిటీ ఓ రిపోర్ట్ ఇచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం అమరావతిని రాజధానిగా ఎంపిక చేసింది. కొంత నిర్మాణం జరిగిన తర్వాత ప్రభుత్వం మారింది. జగన్ 3 ముక్కల ఆట మొదలు పెట్టాడు. ఏ రాష్ట్ర రాజధానికి జరిగినంత రచ్చ అమరావతి విషయంలో జరిగింది. ఇప్పుడు మళ్లీ కూటమి ప్రభుత్వం అమరావతి నిర్మాణ పనులను పరుగులు పెట్టొస్తుంది. భవిష్యత్తులో ఎప్పుడైనా ప్రభుత్వం మారినా జగన్ ఎలాగూ మళ్లీ ముఖ్యమంత్రి కాలేడు. కానీ జగన్ లాంటి ఇంకొక తొగ్గులకు ముఖ్యమంత్రి అయినా కూడా అమరావతిని డిస్టర్బ్ చేయకుండా ఉండడం కోసం ఈ చట్టబద్ధత అవసరమైంది. ఈ చట్టం పార్లమెంట్ లో పాస్ అయిపోతే భవిష్యత్తులో ఎవరైనా రాజధానిని మార్చాలనుకున్నా కూడా పార్లమెంట్ ఆమోదం తప్పనిసరి అవుతుంది. కాబట్టి ఆంధ్రుల శాశ్వత రాజధానిగా అమరావతి కొనసాగించడం కోసం ఈ చట్టం చేస్తున్నారు.